నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి రెడీగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. నాన్ వెజిటేరియన్ వంటలు అంటేనే మసాలాలు స్పెషల్. మరి ఆ మసాలా వంటలు మన సెగ్మెంట్. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు వాళ్ళ తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందామా? మీ పేరండి? హాయ్ భావన. హాయ్, నా పేరు కస్తూరి, రామ్నగర్ నుంచి వచ్చాను. హైదరాబాద్ రామ్నగర్. కస్తూరి పేరు చాలా బాగుందండి. కస్తూరి బాగుంది, మీ పేరు బాగుంది. మీ పేరండి? నా పేరు హరిత, నేను హైదరాబాద్ ముషీరాబాద్ నుంచి వచ్చాను. మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను ఫిష్ కుర్మా. భావన ఫిష్ కుర్మానా? ఓహోహో. మీరు? నేను మటన్ బోటీ ఫ్రై. మటన్ బోటీ ఫ్రై. బోటీ అంటే మటన్దే కదండి, అంతే కదా? మరి మటన్ బోటీ ఫ్రై అంటే చికెన్ కూడా బోటీ ఉంటుందా? మటన్ నుంచి వస్తుంది కదా భావన, అందు గురించి మటన్ బోటీ ఫ్రై అన్నారా? ఓకే. అంటే ఏమోనండి, మనకే తెలియని కొన్ని విషయాలు ఉండొచ్చు. అలాగే ఏమో చికెన్ లో కూడా బోటీ ఏమైనా కనిపెట్టారేమో కొత్తగాని అని అందుకని అడిగాను. ఓకే, అయితే మటన్ బోటీ ఫ్రై చేయబోతున్నారు అంతేనా? ఓకే. నాకు యాక్చువల్గా మటన్ బోటీ తెలుసు, మా మదర్ ఇది కూడా ఈ గోంగూరలతోటి వాటితోటి చేయగా చూసాను. సో ఫ్రై అనడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూద్దాం డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్ గానే ఉంటుంది. మరి ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. నాకు ఎందుకు డౌట్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. బెదిరించారా బయట ఏమైనా? ఏం బెదిరించింది? మా వదిన ఎంతైనా వదిన గారు ఫస్ట్ చేయాలి కదా. ఓకే, మీరు ఆడపడుచు. సో మీ వీళ్ళ బ్రదర్, మీ బ్రదర్? వాళ్ళ బ్రదర్ మా హస్బెండ్. అవునా? బాగుందండి. మరి ఏంటి బెదిరించారు బయట? నువ్వేం చేయాలన్నా అంతే అన్నారా? అలా ఏం లేదు. లేదా? ఫస్ట్ తనే చేయాలి కదా. అదేం లెక్క? వదిన గారు ఎంతకైనా. ఇప్పుడు మేము లేదు మీరే ముందు చేయాలంటే ఇది బాగుంది, ఈ మాట అన్నారు, బాగుంది. ఓకే, మరి ఫస్ట్ మీరు చేస్తారండి? చేస్తాను. ఫిష్ కుర్మా. కుర్మా అంతే కదా? ఓకే, ఫిష్ కుర్మా అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి స్టార్ట్ చేసేదామండి? చేసేది. ఓకే, స్టవ్ వెలిగించునా? వెలిగించండి. హైలో ఉంచాలా, లోలో ఉంచాలా? కొంచెం స్లోగా ఉంచండి, తర్వాత హై చేద్దాం. ఓకే, సో లోలో ఉంచాము. ఆయిల్ వేద్దాం. కొంచెం నాన్ వెజ్ ఐటెం కదా, ఎక్కువనే కొద్దిగా. నో ప్రాబ్లం, మా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ తీసుకోదులేండి. ఓకే, ఏంటిది? ఇది ఉల్లిపాయ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు లాగా ఉంచేసారు కదా, దీన్ని చీల్చాల్సిన పని ఏం లేదండి. అంతేనా? ఒక 2-3 కారం వేసుకుంటాం కదా. అవును, అంటే చీలుస్తారు కదా. అదేంటి అలా అనగానే వేసేసారు? ఉల్లిపాయ పట్టుకుని రెడీగా అడిగినందుక కాదు, ఉల్లిపాయ రెడీగా పట్టుకున్నారు కదా వేస్తానని. అది కొంచెం వేగాలని. అవునా? మీరు గుర్తు ఉండాలండి, అడగడం లేట్ వేసేస్తున్నారు ఆవిడ. నేను నిజానికి మర్చిపోయేది. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేయాలనా? ఒక్క నిమిషం నన్ను కొట్టుకుంటాను. సభాష్ బాగున్నా, గుర్తు చేశాను నేనైతే. మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. నన్ను చూసిన ఆనందంలో ఏ వేయడమో మర్చిపోయారు అనుకోండి, వంట అంతే. ఇంకా నన్ను చూస్తూ కరెక్ట్ గా వంట చేసేయండి. మరి కాంపిటీషన్ ఇది, ఊరికే కాదు. టమాటా పేస్ట్ వేద్దాం. టమాటో పేస్ట్ ఇంత పలుచగా ఉంది ఏంటండి? పలచగా ఉంది అంటే గ్రేవీ కావాలి కదా. ఆహా, నేను అలా అనట్లేదు. అంటే నీళ్ళు ఎక్కువ పోసేసి దాన్ని పేస్ట్ చేశారా? కొద్దిగా వాటర్ వేసి కొంచెం అది బాగా మగ్గాక. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదే నాకు. చెప్పండి. పచ్చిమిరకాయని మామూలుగా ఇలా ఫుల్ గా ఉంచినా మధ్యలో చీలుస్తారు కదా కారం దిగడానికి. అది కలర్ఫుల్ ఉండాలని నేను చీల్చలేదు. సో కారం దిగాల్సిన అవసరం లేదు. దిగాల్సిన అవసరం లేదు. ఓహో, ఓకే. ఇప్పుడు కాజు పేస్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరికి అయినట్టుంది. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఏంటన్నారు? అల్లం ఉల్లిగడ్డ? అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఎల్లిగడ్డ, అల్లం వెల్లుల్లిపాయ. అబ్బా, బాగుందండి కస్తూరి గారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. ఓకే, అదేంటి? కలపండి. బాగా కలపాలా?
మరి మీకు ఏమైనా గిఫ్ట్ వస్తే నాకు షేర్ ఇవ్వాలి మరి. ఇస్తానండి కంపల్సరీ. ఓకే, ఆ మాట మీద ఉండండి, బాగా కలుపుతాను. అన్నానే గానీ బ్రైట్ కి ఎలాగలేదంటే మీ మొహం వంట మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అవునండి, ఎందుకో కాంపిటీషన్ అన్నానా? అది మళ్ళీ మీకు ఇవ్వాలి కదా గిఫ్ట్, సగం మంది గురించి అని ఎక్కువ గిఫ్ట్ ఇవ్వాలని వంట మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కారం అండి, కారం ఎక్కువ వేసేసారంటున్నారు కదా? ఉండాలండి. ఓకే, పచ్చిమిరకాయల కారం ఏమో దిగాల్సిన అవసరం లేదంట. నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఓకే, సాల్ట్. ఓకే, ఇది మాత్రం రంగు రంగులుగా మారుతుందండి. ఫస్ట్ తెల్లగా వచ్చింది చూడండి మరి ఎలా ఉందో కలర్, పసుపుగా. ఇప్పుడు కొంచెం పెరిగేస్తే మళ్ళీ పెరుగా, ఎందుకంటే మనం పులుసు వేయట్లేదు కదా, పెరుగు. చింతపండు పులుసు వేయట్లేదు కాబట్టి టమాటో వేసారు కదా, అది పుల్లగానే ఉంటుంది. ఇది కొంచెం ఉంటే అది ఒక టేస్ట్, అది ఒక టేస్ట్. తర్వాత ఫిష్ వేసుకుంటే ఇప్పుడు ఇవి ఇవన్నీ క్లీన్ చేసేసి అలా ఉంచాలి. ఏం చేసింది ఏం లేదండి, క్లీన్ చేసి ఉప్పు సాల్ట్ వేసి అవన్నీ వేసి క్లీన్ చేసి తీసుకొచ్చి లాస్ట్ కి ధనియాల పౌడర్ కొద్దిగా మసాలా కలిపింది అంతా లాస్ట్ కొద్దిగా వేస్తారు. ఈ లోపు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు దీనికి పర్టికులర్ ఈ ఫిష్ అయితేనే బాగుంటుంది అలా ఏమైనా? లేదండి, ఏ ఫిష్ అయినా పర్వాలేదు. సో బోన్ ఒకటే ఉండేది కానీ బోన్లెస్ గానీ అయితే బెటర్ ఏమో. అదే ఏదైనా బెటరే అవును ఈ కర్రీకి. ఓకే, అంటే వేపుడు అనుకోండి ముళ్ళు తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కూర అంటే మళ్ళీ విరిగితే ముళ్ళులన్నీ కలిసిపోతాయి కదా, సో అందుకని ఒక బోన్ ఉండేది అయితే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇప్పుడు చూడండి నా వంట టేస్ట్, తర్వాత మీరే ఎక్స్పర్ట్. అవునా, ఆవిడ ఫిష్ చేయడంలో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే నేనేం మాట్లాడుతున్నా ఇటు చేస్తూ ఇలా నాతో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. కానీ ఆవిడ ఎలా ఉంది తెలుసా, నేనేం మాట్లాడినా కూడా అంటున్నారు. అంటే నేను ఆవిడ ఫేస్ చూసి మాట్లాడుతున్నాను ఇక్కడ చేస్తూనే. కానీ ఓకే, నా వంట చూడండి అన్నారు, చూద్దాం. సో ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి? ఇలాగా ఒక్క 5 minutes అయితే అయిపోతుంది. సో 5 నిమిషాలు అయిపోయినట్టు అయిపోయింది భావన. నూనె అంతా తేలింది, అయిపోయిందా ఇది? అయిపోయింది. కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్ లాస్ట్ లో జల్లేస్తున్నారు. స్మెల్ అయితే మాత్రం ఎదిరిపోయిందండి. ఎందుకంటే ఫిష్ ఎక్కువ కలిపితే ఇరిగిపోతుంది, మెల్లగా కలుపుతున్నా. అయిపోయింది, అయిపోయింది. ఇంక చాలండి, మళ్ళీ కనిపించకుండా పోతాయేమో చేపలు. బావన్నా రెడీ ఫిష్ కుర్మా. టేస్ట్ చెప్పండి. ఓకే, ఫిష్ కుర్మా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ కుర్మా తయారీ విధానం. ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు విడివిడిగా మిక్సీ పట్టి పేస్ట్లు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కుర్మా రెడీ. మరి డిష్ రెడీ అయిపోయింది కాబట్టి దీని టేస్ట్ చూడడానికి మన షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్ రావు గారు. హలో అండి. హాయ్ అండి. మీరేంటండి వస్తూ మా మొహాలు కూడా చూడలేదు, డిష్ నే చూస్తున్నారు. అలా అంటే నేను ఇలాగ వచ్చి నా పొజిషన్ తీసుకున్న తర్వాత ఎవరికి ఏం చెప్పాలి ఫస్ట్ వాళ్ళు ఉన్నారు. అనిపించలేదు రావడంతో ఈ రోజు ఏం టేస్ట్ చూడాలి అన్నట్టు వచ్చినట్టు అనిపించింది నాకు. అది కరెక్టే, కానీ ఫస్ట్ ఎంట్రీ అంటే ఫస్ట్ హలో చెప్పిన తర్వాత అదనమాట. వండిపోయారు రావు గారు ఫిష్ కుర్మా. చూడడానికి చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉన్నది. అవునా? ఎస్. అక్కడ కస్తూరి ఆవిడ చేశారు. ఓ వెరీ గుడ్. ఇవాళ తిన్నాము. ఓకే, సో ఆల్ యువర్స్ అన్నమాట అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాగుంది, చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. సో నెక్స్ట్ డిష్ చూద్దాం. సరే, సస్పెన్స్ లో పెట్టారు. ఓకే, మరి హరిత గారి డిష్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా.
చాలా మందికి మోచేతులు కొంచెం నల్లగా గరుగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారు నిమ్మ చెక్కకి కొద్దిగా పంచదార గాని ఉప్పు గాని అప్లై చేసుకుని మోచేతుల మీద స్క్రబ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మోచేతులపై ఉండే నలుపు తగ్గుతుంది, అలాగే గరుకుదనం కూడా తగ్గి స్మూత్ గా ఉంటాయి. ఓకే హరిత గారు, యుద్ధానికి సిద్ధం అంతేనా? ఓకే, ఏదో మటన్ బోటి అలా అన్నారు, అదేనా? మటన్ బోటి ఫ్రై. మటన్ బోటి ఫ్రై కంటే బోటి ఫ్రై అంటే బెటర్. బోటి ఫ్రై. ఓకే, బోటి ఫ్రై అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బోటి ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటి 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా హరిత గారు? రెడీ? రెడీ అండి. స్టవ్ వెలిగించుకుందామా? స్టవ్ వెలిగించుకుందాం. హైలో ఉంచాలా, సిమ్లో ఉంచాలా? కొంచెం మామూలుగానే సిమ్లోనే ఉంచండి. నాకు తెలిసి కొంచెం వేడెక్కేదాకా మనం హైలో ఉంచుకున్న తర్వాత సిమ్లో ఉంచుకుంటే బెటర్. ఓకే, అంతేనా? ఓకే. సో నేను కూడా మీకు చెప్తున్నాను కాబట్టి మీ గిఫ్ట్ లో నాకు కూడా వాటా ఉంటుందండి. మొత్తం మీరే తీసుకోండి, వాటా ఎందుకు? చూద్దాం ఆఖరిలో. బోటీని ఏమైనా చేశారా? ఓన్లీ వాటర్ వేసి బాయిల్ చేశాను, అంతేనా? ఏం వేయలేదు. ఓకే, జనరల్ గా బోటీ అంటే అలా పేగుగా మొత్తం ఇలా ఉంటుంది కదా మొత్తం. సో ఇవి కూడా వేసేసుకోవచ్చు, స్కిన్ కదా, బ్యాగ్ వేసుకోవచ్చు, క్లీన్ చేసి వేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఇది వేడికిపోయినట్టుంది. సిమ్లో పెడుతున్నాను ఇప్పుడు. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటారు. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం పసుపు వేసుకుంటాం. లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించితే బాగుంటుంది. వదిన మరుదులు వేరు వేరు ఇంట్లో ఉంటారా, ఒకే ఇంట్లో ఉంటారా? లేదండి, వేరే ఒకటే దగ్గర ఉండడం. కానీ వంటలు షేరింగ్ ఉంటుందా? ఇగో నేను ఇది వండేను, వదిన నేను ఇది వండేను. కంపల్సరీ. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోవడం, మా ఇంటికి వస్తే మా ఇంట్లో నుంచి ఇవ్వడం. జనరల్ గా పుట్టింటి నుంచి అన్ని తెచ్చేసుకుంటాం, అలా కాకుండా మీరు ఇలా తెచ్చేసుకుంటారు అనమాట. మా తమ్ముడు నా వంటలు అంటే నాన్ వెజ్ చాలా ఇష్టం, కంపల్సరీ వేసిస్తాను. మరి వాళ్ళు ఆర్డర్ చేస్తే నచ్చదా? తక్కువగా వస్తాయి వంటలు నాన్ వెజ్. నేను గొడవ పెట్టేసినట్టు అయిపోద్దేమో కాదు. నెక్స్ట్ కానీ ఒప్పుకుంటుంది కదా. అలా ఏం లేదు, అలా ఏం లేదంటే ఏం కాదు, నేను చేసినా నచ్చుతాయేనా? కొంచెం ఎక్కువ నచ్చుతాయి. బోటి చారు అయితే చాలా ఇష్టం మా తమ్ముడికి. బోటి చారా? చారు. బోటిలో చారు కూడా పెడతారా? బాగుంటుంది. నెక్స్ట్ బోటి వేసింది. ఓకే, మీరు ఎప్పుడు తినలేదా? ఏంటి బోటియా? చారు. చారా తినే ఉండుంటానేమోనండి, ఏమో నాకు గుర్తులేదు. అంటే నేను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ చాలా రోజులైందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నప్పుడు తినడమే తప్ప, చిన్నప్పుడు అయితే మదర్ దగ్గర చాలా ఎక్కువ తినేదాన్ని. అమ్మ ఏం చేసి పెడితే అది తినేదాన్ని. సో నాకు అలా తెలిసినవే బోటి ఇవన్నీ వచ్చి. కారం వేసుకున్నాం. కారం ఏంటండి ఏదో ఇంత ఎర్రగా ఉంది? పట్టించాం, తెచ్చి పట్టించారా? ఇది మీరు పట్టించిన కారమా? అందుకే రెడ్ గా ఉంది. సాల్ట్ వేసుకున్నాం. ఇది మీరు నేర్పించిన వంట? అవునా? తన దగ్గర నేర్చుకున్నా. అవునా, అందుకే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్పేస్తున్నారు అక్కడి నుంచి డైరెక్షన్. సాల్ట్ అయ్యి, ఉప్పు అవి అని. ధనియా పౌడర్ రాని వాళ్ళకి చెప్పాలి కదా భావన. రాని వాళ్ళకి చెప్పడం ఓకే గానీ, కానీ బెదిరించి చెప్తున్నట్టుంది మీరు. నాకు ఏం లేదండి, నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా గరం మసాలా వేద్దాం. సో ఇది డ్రై ఐటమ్? డ్రై ఐటమ్. ఇప్పుడు చింతపండు గుజ్జైనా ఏదైనా వేసాక అది ఫుల్ గా ఇంకిపోయేదాకా ఉంచుతాం కదా, అప్పుడు కూడా డ్రై అయిపోతుంది. కానీ ఇందులో అదేం ఉండదు. ఇది సైడ్ డిష్ గా బాగుంటది. సైడ్ డిష్ గా బాగుంటుందా? ఓకే. ఒక 2 minutes మూత పెట్టి ఉంచాలా? ఇది కొంచెం మగ్గాలి. కొంచెం ఆల్రెడీ ఉడికించింది కాబట్టి కొంచెం 2 minutes ఉంచితే కారం ఉప్పు దానికి పట్టేసుకుంటాయి. సో 2 minutes అయిపోయిందండి. ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేయడమేనా?
బోటి ఫ్రై రెడీ. ఓకే, థ్యాంక్ యూ. బోటి ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బోటి ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బోటి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోటి ఫ్రై రెడీ. హరిత గారి బోటి వేపుడు, బోటి ఫ్రై. బోటి ఫ్రై, బోటి ఫ్రై. వేపుడున్న ఫ్రై అయినా ఒకటే. ఓకే, బోటి ఫ్రై. ఓకే, మంచి కారంగా ఉంది, బాగుంది. ఫ్రై అంటే ఫ్రై ఇలాగే ఉండాలి, కానీ దీంట్లో ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్. కానీ ఆ ఫిష్ కుర్మాకి ఇది చూస్తుంటే చాలా టఫ్ అన్నమాట జడ్జ్ చేయడం. కారం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకోదు కదా, వాళ్ళు దానివల్ల కొంచెం కారం ఘాటు ఉన్నదన్నమాట. కానీ ఈ రెండు డిష్లు చూస్తుంటే రెండు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ అంటే దీంట్లో ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇంకా కొంచెం మేకింగ్ పర్సన్స్ మాత్రమే డిఫరెంట్ అండి. డిషెస్ రెండు ఒక ఆవిడ మైండే, అంటే టీచర్ అనమాట, మెంటర్. ఓకే, ఒక ఆవిడదే మేకింగ్ వేరు వేరు. రెండు టేస్ట్లు బాగున్నాయి, కానీ మీకు మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకా కొంచెం ఉడకాలన్నమాట, కొంచెం ఇది ఉన్నాయి. కానీ టేస్ట్ మట్టుకు రెండు ఈక్వల్గా ఉన్నాయి. కానీ బెస్ట్ వచ్చి ఫిష్ కుర్మా అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ కస్తూరి గారు, కొట్టేసారు గిఫ్ట్. మీరు చెప్పాను కదా బాగున్నా, నేను ముందే చెప్పానుగా. కొట్టేసేలాగా ఉన్నారు. చెప్పాను నేను ముందే అని. మరి మీరు ముందు ఇంకో మాట అన్నారు, నాకు ఇస్తానని. షేర్ తీసుకోండి, దాంట్లో షేరింగ్ చేసుకుందాం. షేరింగ్ అన్నారు. ఇదే ఒకవేళ హరిత గారు గెలుచుంటే గిఫ్ట్ ఫుల్ గా ఇచ్చేస్తా అన్నారు. అనే మట్టుకే గానీ ఎవరం ఇయ్యం. ఇది నిజం కాదు బావన్న, మొత్తం అంటే ఎవరు ఇయ్యరు, సగం అంటే షేరింగ్ అంటే ఓకే. అది కరెక్ట్. ఆడవాళ్ళు అనిపించుకున్నాం కదండి, ఆడవాళ్ళు అనిపించుకున్నారండి. దెబ్బలాట్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఎనీవే గిఫ్ట్ నాకు వద్దులేండి, మీరే ఉంచుకోండి. అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాయి. ఓకే, కంగ్రాచులేషన్. చూసారా, మీకు పెద్ద గిఫ్ట్ అండి. ఇక్కడ చిన్న కవరే వెళ్ళింది, మీకోసం పెద్ద గిఫ్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్. అభిరుచి నుంచి మీకోసం ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మరి మీరు మాకు SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డ్రై స్కిన్ తో బాధపడే వాళ్ళకి సీజన్ తో సంబంధం లేకుండా ఆ డ్రైనెస్ బాధిస్తూనే ఉంటుంది. అలాంటి వారు కొబ్బరి నూనెని ఒంటికి పట్టించి కాసేపు మర్దన చేసిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు కారంగా రావు గారు, మరి కారంగా ఏం చేయబోతున్నారు? ఎగ్ బోండా అండి. ఎగ్ బోండా. ఎగ్ బోండా అంటే కారంగా ఉంటుందండి. అంటే కారంగా అంటే కొంచెం మనం గరం మసాలా వేసుకుంటాం, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం. సో మీడియం గా ఉంటుంది, సో పిల్లలు తినే విధంగా ఉండదు, అంతే కదా? ఓకే, సో పిల్లల కోసమే అన్నట్టుగా ఉందండి ఈ డిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఎగ్ బోండాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్. ఎగ్ బోండాకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దాం రావు గారు. అవునండి, ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం, ఫ్రీడమ్ ఆయిల్. ఎస్, సో ఇది వేట్ చేసుకోవాలి. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంతో ఏంటంటే తక్కువ నూనెలో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రై ఐటమ్స్ అంతా లెస్గా లైట్గా ఉంటుంది, అంటే అబ్జర్వ్ చేస్తే ఆయిల్ వచ్చి తక్కువగా ఉంటుంది, అలాగే ఫ్లఫీగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అన్నమాట. ఇందులో నచ్చింది ఏంటంటే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు అది. సో ఈ ఆయిల్ మనం ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఇక్కడ వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, శనగపిండి. అన్ని తెలిసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి. నేను కొంచెం ట్విస్ట్ చేస్తాను. నేను ఇంట్లో ఏంటంటే సింపుల్గా కొంచెం వామ్ వేస్తారు, సాల్ట్ వేస్తారు,
ఇవన్నీ సింపుల్ గా చేస్తాను. నేను కొంచెం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాను, అంటే ఫ్లేవర్స్ గురించి. ఓకే మనం ఏం కరివేపాకు కూడా బాగా ఫైన్ గా చాప్ చేసుకుని వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. ఓకే అదే మంచిది హెల్త్ కూడా చక్కగా. సో ఇది వామ్ అన్నమాట. ఓకే మీరు అన్నట్టు సన్నగా చాప్ చేసి వేసేసుకుంటే కొద్దిగా తెలియకుండా అలా అయిపోతుందేమో, లేకపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు ఆ గ్రీన్ అవన్నీ కనిపించగానే దానికి సన్నగా కోసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ కూడా లోపలికి వెళ్తుంది, ప్లస్ చూడడానికి కూడా కలర్ఫుల్ బాగుంటుంది. కొంచెం గ్రీన్ ఎల్లో అన్నమాట. ఎస్ కొంచెం చిల్లీ పెద్దగా ఉంటే కారం. అవునండి. మా పాప అంతే, అస్సలు అలా తీసేస్తుంది నో గ్రీన్ అని. సో ఉప్పు, ఓకే కారం వేసారు, ఉప్పు వేసారు, ముందు వామ్ వేసుకున్నారు. అవునండి. కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్, అంటే కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్. కొన్నోళ్ళకి నీసు వాసన అంటే నచ్చదు. దానివల్ల కొంచెం అదన్నమాట. ఓకే ఇది కొత్తిమీర. ఓకేనండి. కొంచెం నీళ్ళండి. ఏంటండి చాలు. కొంచెం ఇంకా పడతాయి అనుకుంటా. ఎందుకంటే మీరు ఎక్కువ నీళ్ళు వేస్తే లమ్స్ అయిపోతాయి కదా. ఓకే చూసారా మీకు ఎల్లో గ్రీన్ కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నాకేమో పలచగా అనిపిస్తూ ఉంటే ఎక్కువ వేసేసానేమో వాటర్ అనుకుంటున్నాను. లేదండి, ఎక్కువ తిక్కు ఉంటే మీకు ఏమంటే ఎక్కువ కోటింగ్ వస్తుంది. ఓహో అంటే కోటింగ్ వల్ల మీకు మందంగా ఉంటుంది లోపల. మళ్ళీ మరి ఇలా ఉంటే అంటదేమోనండి, జారిపోతుందేమో. ఇప్పుడు చూస్తారు కదా మీరు. సో మీరు ఇంకా కలుపుతూ ఉండండి, ఆయిల్ కూడా ఇంకా వేడెక్కాలి కాబట్టి ఈలోపు మేము ఓకేనా మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మనకి తెలియకుండానే ఆహారం ద్వారా కానీ బయట తిరుగుతున్నప్పుడు పొల్యూషన్ వల్ల కానీ బాడీలోకి బోల్డ్ అని టాక్సిన్స్ ఎంటర్ అయిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిని క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే తరచూ ద్రాక్ష పళ్ళ రసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం, బాడీ క్లెన్స్ అవుతుంది. కాబట్టి తరచూ ద్రాక్ష పళ్ళ రసం తీసుకోండి. చిట్కా చూసాం కదా, మరి అంతా రెడీ అయిపోయినట్టుందండి. అవునండి. ఓకే ఇది కొంచెం పలుచుకున్నది. మీకు ఇంకా కొంచెం కోటింగ్ ఎక్కువ కావాలి, మందంగా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోవాలి. కానీ నా రెసిపీలో నేను కొంచెం పలుచగా చేస్తాను అనమాట. కొంచెం అంటే శనగపప్పు పిండి తినడం కదా, ఎగ్ బోండా అంటే అంటే అలా కంటే బొండం తింటున్నట్టు ఉండాలి అంటే శనగపిండి తింటున్నట్టు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మనం ఫుల్ గా కూడా చేసుకోవచ్చు, ఎగ్ హాఫ్ గా కట్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు, ఈవెన్ 4 పీసెస్ గా కూడా చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు మనం హాఫ్ కట్ చేసుకున్నాం. అలా ఎల్లో బయటకు వచ్చేది కాదండి, చూడండి కరెక్ట్ గా ఉన్నది. ఇప్పుడు ఉంది పిండిలో ముంచి కోటింగ్ అయిపోతుంది కదా మీకు. చూడండి. సో దాన్ని ఉల్టా తిప్పకుండా అలాగే ఉంచి పైపైన అలా వేసి ఉల్టా తిప్పితే కూడా మీకు రాదు. చూడండి. మీరు బరే ఉల్టానే వేశారండి దాన్ని. సో ఈ లెక్కన ఇంత పిండికి కనీసం ఒక 10 గుడ్లు వేసుకోవచ్చేమో. అవునండి, వేసుకోవచ్చు. మీకు తక్కువ కోటింగ్ వల్ల ఏంటంటే మంచి క్రిస్పీనెస్ వస్తుంది లేయర్. అంటే సో శనగపిండి తినకుండా కోడిగుడ్డు శనగపిండి కొంచెం కలిపి తింటారు. కానీ పిల్లలకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నానండి. అంటే మార్నింగ్ పిల్లలకి స్నాక్ బ్రేక్ కూడా ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా. మార్నింగ్ శనగపిండి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అంటే మార్నింగ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి పిల్లలకి 10:30, 11 o'clock ఆ టైంలో మళ్ళీ ఏమైనా పెట్టి పంపించమంటారు లంచ్ కంటే బిఫోర్ గా. సో అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రెండ్స్ తో పెట్టుకుంటూ సో అలా అంటున్నాను. ఈవెన్ ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే నాకు మా పాపకి పెట్టేటప్పుడు మా అత్తయ్య గారు అయితే అదే చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటూ తనకి ఏదైనా ఒక స్నాక్స్ చేసి పెట్టేటప్పుడు ఆవిడ అలాగే అనుకుంటారు. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటూ. సో అలా సో చూడండి, ఇప్పుడు మీకు కోటింగ్ తక్కువ ఉండే వల్ల త్వరగా మీకు కుక్ అయిపోతుంది. లేయర్ చాలా తక్కువ కదా మీకు. మీరు చెప్పినట్టు ఆ థాట్ కూడా బాగుంది. ఒక ఎగ్ ని 4గా కూడా కట్ చేసి చేస్తే అదొక డిఫరెంట్ గా. మరి అక్కడ వేసారు, దానివల్ల ఇంకొక కట్ చేస్తారా ఏంటి? లేదండి,
ఈ ట్రిమ్మింగ్స్ కొంచెం. ఆహా, ఏది చేసినా రావు గారు పర్ఫెక్ట్ గా చేయాలి అనుకుంటారు. సో ప్లేటింగ్ అయిపోయిందండి. కొంచెం చాట్ మసాలా, చాలా సో ఎగ్ బోండా రెడీ. వావ్, చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అని చెప్పొచ్చేమో. ఓకే, మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ బోండా తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉడికించిన కోడిగుడ్లని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే ఎగ్ బోండా రెడీ. ఓకే, సో ఎగ్ బోండా. బోండా, ఎస్, ఎగ్ బోండా ఈజీ అన్నమాట. నిజంగానే పిల్లలకి మార్నింగ్ మీకు పెద్ద పీస్, నాకు చిన్నవి అనమాట. ఎందుకలా అండి? నేను టేస్ట్ నచ్చితే ఫుల్లే తినేస్తా. ఓకే, సో ఇందులో చూసారా కోటింగ్ చూసారా ఎంత తక్కువ ఉన్నది? అవునండి, మీకు కోటింగ్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కరెక్టే. మీకు ఆ కొత్తిమీర టేస్ట్, గార్లిక్ ఫ్లేవర్ కొంచెం ఉన్నదా? కొంచెం కాదు, బాగుంది. ఓకే, చాలా మంది ప్లెయిన్ ఎగ్ తినడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు, బాయిల్డ్ ఎగ్ తినాలి అనుకునే వాళ్ళు. చక్కగా ఇది కోటింగ్ కూడా తక్కువ ఉంది కదా, అంటే ఇంత శనగపిండితో ఉంది ఎలాగా అనుకోవడానికి లేకుండా చాలా థిన్ గా ఉంది. సో ఇలా తింటే టేస్టీగా కూడా ఉంది. టేస్ట్ వెళ్ళింది, చక్కగా అలా తినాలనుకునే వాళ్ళు అలాగా తినచ్చు అనమాట కదా. ప్లస్ కొంచెం క్రిస్పీగా కూడా ఉన్నాయి చూసారా. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ గా మా వ్యూవర్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్లాస్టిక్ డబ్బాల్లో ఏదైనా ఆహార పదార్థాలని నిల్వ ఉంచినప్పుడు తోమిన తర్వాత కూడా మనకి వాటి తాలూకు వాసన వస్తూనే ఉంటుంది కదా. ఆ వాసన పోవాలి అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ నీళ్ళని ఆ ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఒక రోజంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వాటిని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాల తాలూకు వాసన పోతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, మీ స్పెషల్ అంటే షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చికెన్ కొబ్బరి పాలకూర. చికెన్ కొబ్బరి పాలకూర అంటే పాలు, కొబ్బరి పాలు. ఓ, కొబ్బరి పాలతో వస్తుంది అంటున్నారా? ఓకే, నేను ఇంకా చికెన్ కొబ్బరి పాలకూర అంటే పాలకూర అన్నాం కదా అలా అనుకున్నా. కొబ్బరి తురిమి ఆ పాలు. ఓకే, సో కొబ్బరి పాలతో చేయబోతున్నారు. సో చికెన్ కొబ్బరి పాలకూర అంతేనా? అంతే. సో ఇది ఏంటండి, కారం కారంగా తీయగా? లేదు, కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటుంది. ఓబ్బా, భలే చెప్పారే, కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటదండి. అసలు కొబ్బరి పాలు అంటే కొంచెం స్వీట్ గా ఉంటదని అనుకుంటున్నాను. కుర్మాకి అవన్నీ చేసేటప్పుడు అలాగే ఉంటుంది కదా స్వీట్ గానీ. ఓకే, ఇది కేరళ డిషా? అలా అని చెప్పలేము కాదా, మనం కూడా చేసుకోవచ్చు. కేరళలో అన్ని దాంట్లో కొబ్బరి వాడతారు, కొబ్బరి నూనె వాడతారు. కానీ ఇది కొంచెం ట్విస్ట్ గా, అంటే కొబ్బరి కొంచెం నచ్చితే మీకు కమ్మగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చేసుకోవచ్చు. ఓకే, కమ్మగా కొంచెం ట్విస్ట్ గా ఉంటుందంటండి. మరి చికెన్ కొబ్బరి పాలకూర కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కొబ్బరి పాలకూర కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ కొబ్బరి పాలకూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేసేదండి. ఇది తెల్ల ఉల్లిపాయలు అండి? లేదండి, రెగ్యులరే కానీ తెల్లగా ఉన్నాయి చూడడానికి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్, కొంచెం వేడెక్కనండి. ఇక్కడ కూడా పచ్చిమిరకాయలు అని సన్నగా తరిగినట్టున్నారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీ కావాలి కదా. గ్రేవీలో మళ్ళీ మీరు ఎక్కువ పెద్దవి చిన్నవి ఉంటే కొంచెం బాగుంటుంది, కొంచెం అందుకని సన్నగా అన్ని బాగా. సో ఏంటంటే బయట తీసి కొంచెం పెద్దగా కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తాం కదా, అవకాశం లేకుండా మీరు
ఇంకోటి ఏంటంటే చాలా మందికి అంటే ఇప్పుడు మీరు దేంట్లోనే ఎక్కువ కరివేపాకు వేస్తే మళ్ళీ గరం మసాలా సపరేట్గా తీసి పెడతారు తినేప్పుడు. అవును అవును. ఇప్పుడు ఇలాగుంటే అన్ని ఈవెన్గా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, కరిగిపోతాయి అనమాట గ్రేవీ చేసేప్పుడు. సో కడుపులోకి వెళ్ళడం మంచిదని మీరు అలా తోసేస్తున్నారు. ఎస్పెషల్లీ పిల్లలు పెద్దోళ్ళు కూడా. జీలకర్ర, జీలకర్ర, అంత ఉల్లిపాయలు. మీ రోజు నేను అడగట్లేదు ఏంటి అదా ఇంకా ఇప్పుడే టైం రావాలి కదండి. ఓ మీకెందుకులేండి, అయినా మీరు ఇలా అనేస్తారు ఎలాగో. అప్పట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ చాటతో అనేవారు, మీరు ఇప్పుడు ఇలా చేస్తారు. పచ్చిమిరపకాయలు ఇలా బాగుంది చూడ్డానికి, తెల్లగా పచ్చగా. స్టార్ట్. కొంచెం మగ్గాలి, ఒక్క 2 minutes అవుతుంది అనమాట. లేకపోతే మళ్ళీ పచ్చి మగ్గాలి ఏంటో ఉప్పు వేసుకుంటారుగా, వద్దా? వేసుకుందాం ఇప్పుడే, మీరు చెప్పారు కదా. అయ్యయ్యో నేను చెప్పానని అయ్యి బాబాయ్, నిజంగాని ఏ ముహూర్తానన్నాను ఏదో ఒక రోజు నేను లేడీ షెఫ్ని అయిపోతానండి, చూసి చూసి రావు గారు చేస్తుండగానే. లేడీస్ ఆల్వేస్ షెఫ్, బాగుంది షెఫ్. ఓకే, ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు. ఇంకా దీని తర్వాత ఏంటి? దీని తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలి. సో కనీసం ఒక 1 or 2 minutes పడుతుంది, అంతేగా? ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సన్నగా నాజుగ్గా కనపడాలనుకునేవారు, వెయిట్ తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండాలి, లేదా పళ్ళ రసాలు, మజ్జిగ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు అండ్ అలాగే కంట్రోల్లో కూడా ఉంచుకోగలుగుతారు. ఇంకా చూస్తారు కదా రావు గారు, మీరు అడిగిన టైం అయిపోయింది. కొంచెం నీళ్ళు పోయాలండి, ఘాటుగా ఉందండి. ఇప్పుడు పసుపు అండి. ఓకే, దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ అన్నమాట. బోన్లెస్ చికెన్ అండి? అవునండి. సో చికెన్ వచ్చి పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటేనే బాగుంటుందా? అలా కాదు, మీకు ఇష్టం, మీ ఇష్టంగా చిన్నగా సన్నగా కోసుకోవచ్చు. నేను కొంచెం చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నాను. అవును. సో మూత పెట్టి ఒక 2 minutes అండి, కొంచెం మగ్గడానికి. ఓకే ఓకే, 2 minutes అయిపోయినట్టుందండి. కొంచెం నీళ్ళు పోయాలండి. ఇది గ్రేవీ లాగా వస్తుందా అండి? వస్తుందా? నేను లాస్ట్ లో మనం కొంచెం కొబ్బరి పాలు వేస్తాం కూడా. బేసిక్ ఏంటంటే కొబ్బరి పాలు తీసేప్పుడు ఫస్ట్ టైం వచ్చి మీకు తిక్కుగా వస్తుంది అనమాట. అవును. సెకండ్ కొంచెం మీరు మళ్ళీ పల్చగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ డ్రైన్ అయిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ మిల్క్ ఎక్కువ తిక్కుగా ఉంటుంది, దాని తర్వాత సెకండ్ థర్డ్ అంటే ఇంకా పల్చగానే ఉంటుంది. సో ఎలా ఉన్నా పర్వాలేదు అంటారు మీరు. సో అది ఎలా ఉన్నా పర్వాలేదంట, దీనికైతే ఇలాగ కావాలి అలా కావాలనుకోవడానికి లేదు. తిక్కుగా ఉన్నా ఓకే, తిన్గా ఉన్నా ఓకే. సో ఇప్పుడు లాస్ట్ లో కొబ్బరి పాలు వేసుకుంటారు మెయిన్. ఈ కొబ్బరి పాలు చేసిందా అండి లేదా కొన్నదా అండి? అంటే ఇప్పుడు మీకు బయట దొరుకుతాయి, సూపర్ మార్కెట్ లో మీకు దొరుకుతాయి. ఇప్పుడు మీకు టైం లేకపోతే బయట నుంచి కొనుక్కోవాలి, లేదు మీరు అథెంటిక్ గా ఉన్న మీ ఇంట్లోనే కొబ్బరి పాలతో చేయాలి, టైం పడుతుంది. ఎవరిష్టం వారి. అంతే. ఇది దేని కాంబినేషన్ అయితే బాగుంటుంది? మీరు దీంతో రైస్ వేసుకొని తినచ్చు, ఈవెన్ పుల్కాస్ రోటీస్ తోటి కూడా తినచ్చు. ఓకేనండి, ఇది రెడీ అయిపోయింది.
చికెన్ కొబ్బరి పాలకూర. ఓకే, చికెన్ కొబ్బరి పాలకూర. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కొబ్బరి పాలకూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బోన్లెస్ చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కొబ్బరి పాలకూర రెడీ. చికెన్ కొబ్బరి పాలకూర. అవునండి. సో మీరు ఫస్ట్, లేడీస్ ఫస్ట్. నాకు ఇప్పుడు రోటీ ఉండుంటే వేరేగా ఉండేది. చికెన్ అనుకున్నాం కానీ చికెన్ కంటే అందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చాయి నాకు ఇప్పుడు. అన్ని నవ్వుతూనే ఉన్నాను. ఆనియన్స్, చిల్లీ, కొంచెం కారంగా, కమ్మంగా, అంటే కొబ్బరి పాలు స్మూత్నెస్. ఎస్ అంటే ఇందాక కారంగా కమ్మగా అంటే ఎలాగో అనుకున్నాను కానీ నిజంగానే అన్ని టేస్ట్లు తగులుతున్నాయి. అంటే చిల్లీ ఉండడం వల్ల కారంగా అనిపించింది, కొబ్బరి యాడ్ అవడం వల్ల కొంచెం తీతీగా కమ్మగా అనిపించింది. సో మధ్యలో మన చికెన్ కూడా ఉంది కాబట్టి అదొక టేస్ట్ వస్తుంది. సో అన్ని ఉగాది పచ్చడిలాగా అన్ని రకాలు అందులో కలిసి ఉన్నాయి ఇది. సో బాగుందండి, చాలా బాగుంది. అందుకే అన్నాను అన్ని కలిసి ఉండడం వల్ల అలా ఉంది. సో ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఇంకో టిప్ అండి, దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగి వేసాం ఉల్లిపాయలు, సన్నగా మనం పచ్చిమిరపకాయలు, ఇదే మీరు పేస్ట్ చేసేసుకుంటే మీకు టెక్స్చర్ గ్రేవీ బాగా పల్చగా థిక్ అంటే ఒక సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. మీకు ఈ తిప్పుగా ఉండదు. అంటే పిల్లలు ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు. అంటే నేను అనుకుంటున్నాను పిల్లలకి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగాని అలా గ్రైండ్ చేసేసి మొత్తం అన్ని అలా వేస్తే అదొక టేస్ట్ లో వస్తుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఇలా తింటే బాగుంటుంది. ఎందుకంటే అటు ఉల్లిపాయలు, ఇటు పచ్చిమిరపకాయలు, అన్ని రకాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు చికెన్ అనుకుంటే నాకు చికెన్ రాలేదు, అన్ని ఆనియన్, మిర్చి అన్ని తగిలే, ఆ టేస్ట్లు అన్ని వచ్చాయి అనమాట. సో పెద్దవాళ్ళకి అలా బాగుంటుంది, పిల్లలకి అయితే గ్రైండ్ చేసి సో అలా బాగుంటుంది అనమాట. సో 2 రకాలు చెప్పారు. ఇవి 2 రకాలు మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపు, అలాగే మెడపైన ముడతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాలమీగడ, అలాగే రోజ్ వాటర్, వీటన్నిటిని మిక్స్ చేసి మెడకి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే ముడతలు తగ్గుతాయి, అలాగే నలుపు కూడా తగ్గి స్మూత్ గా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఫిష్ కుర్మా. ఫిష్ కుర్మాలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే టమాటోలు, ఇంకా జీడిపప్పు, పెరుగు, ఆనియన్స్, ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఫిష్లో చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయి. 100 grams ఆఫ్ ఫిష్లో వచ్చేసి 20 grams, 20 to 25 grams వరకు ప్రోటీన్స్ లభిస్తాయి. అదే కాకుండా మనం జీడిపప్పు వాడుతున్నాం కనుక జీడిపప్పు ద్వారా మనకి చాలా వరకు ఫ్యాట్, అలాగే క్యాలరీస్, మినరల్స్ ఇవన్నీ కూడా లభిస్తాయండి. ఇదే కాకుండా మనము టమాటోస్ కూడా యాడ్ చేసాము. సో టమాటోస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో మనం ఇవన్నీ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక ఇట్స్ హై ప్రోటీన్ రిచ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఫిష్ నుంచి లభిస్తాయి కనుక ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండి. పిల్లలకి అలాగే వృద్ధులకి కూడా ఇది చాలా మంచి రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. వీక్లీ ఒక 2 times ఫిష్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఫిష్ కుర్మా చేస్తున్నాం కనుక మనం ఇది మోస్ట్లీ స్టీమ్డ్ కుక్డ్, అంటే ఆవిరిలో కుక్ చేసింది కనుక ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై. దీంట్లో ఇంగ్రీడియంట్స్ బోటీ, అలాగే ధనియాల పొడి,
గరం మసాలా, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వాడడం జరిగింది. మనకి బోటీ నుంచి చాలా వరకు మినరల్స్ లభిస్తాయండి. అంటే కాల్షియం కానివ్వండి, అలాగే దాంతోపాటు మనకి వేరే మినరల్స్ ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా చాలా వరకు మనకి బోటీ నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనము ఈ వేరే స్పైసెస్ వాడుతున్నాము. ఎలా అంటే ధనియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ వాడడం వల్ల మనకి వీటిలో నుంచి చాలా వరకు మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసే పదార్థాలు అని కూడా మనం చెప్తాం. సో ఈ రెండు కాంబినేషన్ చాలా మంచిదండి. పిల్లలకి ఇది చాలా మంచిది, అలాగే గర్భిణీ స్త్రీలకి ఇది చాలా మంచి రెసిపీ. సో ఫ్రై చేస్తున్నాం కనుక దీంట్లో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక మనము క్వాంటిటీ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బోండా. ఈ రెసిపీలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఎగ్, అలాగే శనగపిండి, వాము, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వాడడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే ప్రోటీన్స్ పరంగా ఇది చాలా హై అని కూడా మనం చెప్పొచ్చు. మెథడ్ ఆఫ్ కుకింగ్ అంటే మనం ఏ విధంగా ఇది కుక్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఆయిల్ ఫ్రై చేసాం కనుక మనకి ఆయిల్ కంటెంట్ ఈ రెసిపీలో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్స్, ఆయిల్ ఈ రెండు కూడా కొంచెం హైగా ఉండడం వల్ల ఇది క్యాలరీస్ పరంగా ఇది కొంచెం ఎక్కువగా క్యాలరీ ఎక్కువగా ఉన్న రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు ఈ రెసిపీ గురించి. సో ప్రోటీన్స్ వచ్చేసి మనకి 6 to 8 grams వరకు లభిస్తుందండి 50 grams ఆఫ్ ఎగ్ నుంచి. అదే కాకుండా మనం శనగపిండి వాడుతున్నాం కనుక మనం శనగపిండి నుంచి కూడా ప్రోటీన్స్ లభిస్తాయి. ఆయిల్ కంటెంట్ పరంగా ఇది ఎక్కువ ఆయిల్ వాడుతున్నాం కనుక క్వాంటిటీ పరంగా దానికి చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కొబ్బరి పాల కూర. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్, అలాగే కొబ్బరి పాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే దాంతోపాటు అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వాడడం జరిగిందండి. ఈ కూర ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం దీంట్లో కొబ్బరి పాలు యాడ్ చేసాము. సో కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల మనకి చాలా వరకు ఫ్యాట్ కంటెంట్ కూడా మనకి కొబ్బరి పాల నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనము చికెన్ వాడుతున్నాం కనుక చికెన్లో నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. సో గుడ్ కాంబినేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. గ్రేవీ పరంగా కూడా ఇది హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న రెసిపీ. ఎందుకంటే గ్రేవీ మనకి ఈ కొబ్బరి పాల నుంచి లభిస్తుంది. సో కార్బోహైడ్రేట్ రిచ్, అలాగే ప్రోటీన్ రిచ్. ఇదే కాకుండా మనకి దీంట్లో చికెన్ నుంచి మనకి చాలా వరకు ఐరన్, సెలీనియం ఇలాంటి మినరల్స్ కూడా లభిస్తాయండి. మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం కనుక ఈ ఫ్యాట్ వచ్చేసి కొబ్బరి పాలలో నుంచి వచ్చిన ఫ్యాట్ ఎంసిటి అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న ఫ్యాట్ అని కూడా అంటారు. సో విచ్ ఇస్ చాలా మంచిదండి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్కి మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. సో కాకపోతే క్వాంటిటీ వైజ్గా మనం పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుందండి. రావు గారు, ఈ రోజు మీరు చేసిన 2 డిషెస్ బాగున్నాయండి. ఎగ్ బోండా అండ్ చికెన్ కొబ్బరి పాలకూర డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.